నేను రాత్రి మాట్లాడుకున్నా. అన్నా చెల్లెళ్ళ అనుబంధం తెగిపోయాక తొలిసారి మొన్న నిన్న ట్వీట్ ఏదైతే కుప్పంలో అమ్మాయిని కట్టేసిన ట్వీట్‌లో ఒక్క దాంట్లోనే తన అన్నని తిట్టకుండా, అంటే టీడీపీని తిట్టాలన్నా, ప్రభుత్వాన్ని తిట్టాలన్నా పనిలో పనిగా అన్నని తిడుతూ టీడీపీకి మెత్తడి సుత్తుతో వేస్తా ఉంటది దరువు దెబ్బ, విమర్శ అనేటటువంటి ఒక దెబ్బని షర్మిల. అట్లాంటిది ఇప్పుడు ఏం జరిగింది అంటే, షర్మిల ఫోన్ హ్యాక్ చేశారు, ట్యాప్ చేశారు. వాస్తవంగా ఆ టైంలో ఆమె తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు. అందరూ ప్రత్యర్థుల పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారు వాళ్ళు. అయితే ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా మిక్స్ చేసి ఏంటి, అప్పుడు రికార్డు చేసినవన్నీ కూడా జగన్‌కి పంపిస్తూ వచ్చారు అన్నటువంటిది. ఈమె ఏమంటది, వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పారు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి, అట్లాగే మిగతా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. ఆంధ్రప్రదేశే ట్యాప్ చేస్తుంది కదా ఆవిడది, 23 ముందుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కోటంరెడ్డి చెప్పలేదా ఫోన్ ట్యాప్ చేశారని? అంతకుముందు జగన్ ఫోన్‌తో పాటు వాళ్ళ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయబట్టినాయి కదా 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళింది. దీనికి ఇక్కడ షర్మిల ఫోన్ ట్యాప్ చేయడానికి తెలంగాణ వాళ్ళని అడిగి చేసుకోవాల్సిన కర్మ ఏంటి? జగన్‌కి తనే ప్రభుత్వంలో ఉన్నాడు కదా, తన డిపార్ట్మెంట్ ద్వారా ట్యాప్ చేసుకుంటాడు కదా. ఈ ఈ అర్థం పర్థం లేనటువంటి ఒక లింక్ చేశారు. బట్ మనకు ఒక సహజ సిద్ధ సామెత ఉంది కదా, నిప్పు లేనిదే పొగరాదు, నీళ్లు లేనిదే పంపు రాదు అన్నటువంటిది. దాని ప్రకారం దానికి అనుగుణంగా స్టోరీలు రాసుకొచ్చేస్తారు. ఇది నడుస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పుడు ఇప్పుడు షర్మిల దీని మీద తీవ్రంగా స్పందించింది. రక్త సంబంధాలు కూడా పోయినాయి వాళ్ళిద్దరి సంబంధాల వల్ల. కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇక్కడ ప్రభుత్వం చేతిలో గూఢచర్యం ఉండగా, ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండగా ఫోన్లు ట్యాపులు చేసే ఎక్విప్మెంట్ వాళ్ళతో చేయించాలా? ఇది కామన్ సెన్స్తో ఆలోచిస్తే.